హాయ్ అందరికీ నమస్తే. నేను మీ రాజేష్ పామంజి. ఈరోజు నేను బార్‌లో దొరికే చిల్లీ ఎగ్‌ని చేయబోతున్నాను. ఇది కంప్లీట్‌గా మాస్ స్టైల్ ఇది. ఉడకనట్టుగా వెరీ స్పైసీగా ఉంటుంది. ఇందుకోసం ముందుగా గుడ్లను ఉడకబెట్టుకోవాలి. మనం వెడల్పాటి పాత్ర తీసుకొని అందులో గుడ్లు వేసి నీళ్లు మునిగేలాగా పోయాలి. ఇలా నీళ్లు మునిగేలాగా పోసిన తర్వాత మనం గుడ్లన్నీ మంచివేనా చెడిపోయినవని తెలుసుకోవచ్చు. ఎలాగంటే గుడ్లు మొత్తం మునిగిపోతే అది బాగా ఫ్రెష్ అని అర్థం, లేదా కొంచెం తేలుతూ ఉంటాయి. ఇందులో ఒక్కటి మాత్రం తేలుతున్నాయి, గమనించండి. సో దాన్ని మేము తీసేసి వేరే ఇంకో గుడ్డుని అక్కడ ఆల్టర్నేటివ్గా పెట్టాము. మూత పెట్టి 15 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. కానీ మధ్యలో ఎలా ఉడుకుతుందనేది చెకింగ్ కోసం, వీడియో కోసం మధ్యలో మూత తీసి చూపిస్తున్నాము. ఇలాగ 15 నిమిషాలు అవగానే కరెక్ట్గా స్విచ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్. ఇదిగో ఆపేసాము. ఇప్పుడు వేడి నీళ్ళు పూర్తిగా పోసేసి అందులో చల్లటి నీళ్ళు పోసుకోవాలి. అంటే ఫ్రిడ్జ్లో ఉన్న నీళ్లు పోసుకుంటే ఇంకా మంచిది. దీంట్లో ఐస్ గడ్డలు వేసుకున్నా కూడా కొంచెం కూడా ఇబ్బంది పడకుండా పెంకులన్నీ ఈజీగా వచ్చేస్తాయి. మేము నార్మల్ వాటరే పోసాము. అది కాకుండా గుడ్లు తాజాగా ఉండడంతో పాటు మనం కరెక్ట్గా ఉడికించాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా పెంకులన్నీ వచ్చేసాయి. పెంకులు తీసిన గుడ్లని సగం సగం కోసి పెట్టుకుంటే మనకి చూడడానికే కాదు, అమ్ముకోవడానికి కూడా చాలా బాగుంటుంది. బారుల్లో ఇలాగా 1, 2 గుడ్లను 4 గుడ్లుగా చేసి దాన్ని ఫ్రై చేసి మనకు అందిస్తుంటారు. మరి చిన్న చిన్న ముక్కలుగా చేసేస్తే నలిగిపోతుంది. ముఖ్యంగా చందమామ అసలు అడ్రస్ ఉండదు. అందుకే ఇలాగ సగం సగం కోసి దాన్ని ఈ విధంగా, అంటే చూపించే విధంగా ఫ్రై చేసి ఇస్తాం. వెడల్పాటి కడాయిలో నూనె పోసుకొని అందులో కొంచెం కరివేపాకు వేసి, అలాగే సన్నగా తరిగిన క్యాప్సికము, ఉల్లిపాయలు వేసి, దీనితో పాటుగా పచ్చిమిర్చిని కూడా వేసి కాసేపు వేయించాలి. ఇవి వేగుతూ ఉండగానే దీనిపైన మనం కోసి పెట్టుకున్న ఎగ్గును కూడా పెట్టి కాసేపు ఉడికించాలి. ఇంట్లో చేసుకునే చిల్లీ ఎగ్కి, బార్లో చేసే చిల్లీ ఎగ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇందులో సగం సగం వెజిటబుల్స్ కుక్ అవుతాయి. ఇప్పుడు ఈ ఎగ్స్ని మొత్తం చేసిన తర్వాత దీనిపైన ఉప్పు సమంగా పరుచుకోవాలి. అప్పుడే ఉప్పు అంతా దానికి పడుతుంది. అలాగే మనం టమాటా ముక్కలు కూడా వేసి చిన్న మంట మీద మగ్గించాలి. దీంతో పాటుగా కొత్తిమీర కూడా వేసుకుంటే మంచి సువాసన వస్తుంది. ఇవన్నీ అలాగే ఉంచి చిన్నగా కదిలించుకుంటూ ఉడికించుకోవాలి. ఇలాగా చిన్న మంట పైన చిన్నగా కదిలించుకుంటూ ఒక 5 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత దీనిపైన వెరీ స్పైసీ కారం, అంటే గుంటూరు కారం ఒక 4-5 టీ స్పూన్లు వేసి, దాంతోపాటుగా 2 స్పూన్ల గరం మసాలా కూడా వేసామంటే మనకి ఈ రెసిపీ టేస్ట్ మరో లెవెల్లో ఉంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత దీన్ని పెద్దగా కుక్ చేయవసరం లేదు. 2 నిమిషాల పాటు తుక్కుగా నలగొట్టి కలిపామంటే ఎగ్ చిల్లీ రెడీ అయిపోతుంది. కానీ మేము ఇక్కడ నలగొడితే చూడడానికి కానీ తినడానికి కానీ బాగుండదు కాబట్టి నలగొట్టకుండా ఇలాగా హాఫ్ కనిపించేటట్టుగానే చాలా నెమ్మదిగా కదుల్చుకుంటూ వేపుతూ అవి 2 వైపులా నూనెలో వేగేలాగా ఓపికగా చేసుకుంటే మనకి చిల్లీ ఎగ్ రెడీ అయిపోయినట్లే. కానీ ఫినిషింగ్ టచ్లో దీనిపైన నిమ్మకాయ రసం పిండుకోవాలి. ఇప్పుడు పిండకపోయినా మనం సర్వ్ చేసేటప్పుడు ప్లేట్లో ఒక నిమ్మకాయ బద్ద పెట్టుకున్నామంటే కారం, పిలుపు, ఈ స్పైసీ సూపర్గా ఉంటుంది. బార్లో దొరికే రెసిపీ కాబట్టి ఇది బీరేసుకునే తినాలా అంటే అవసరమే లేదండి. ఇంట్లో మనం చారు, రసము, సాంబారు, పప్పుచారు ఇలాంటిది చేసుకున్నప్పుడు పక్కన సైడ్ డిష్గా ఇది ఉంటే మాత్రం మంచి స్పైసీగా ఉంటుంది. సో ఇంట్లోనే సిట్టింగ్ వేసిన వాళ్ళకి ఇది ఇంకా సూపరు. ఈ వీడియో ఎలా ఉందో మీరు తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా నచ్చిందనుకో షేర్ చేయండి. అలాగే ఇదివరకు ఎప్పుడు మా వీడియోలు చూడనట్లయితే మా ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. అలాగే యూట్యూబ్లో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు మీకు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నేను ఇప్పుడు ఈ ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నాను. మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ బాయ్.